హాయ్ హలో వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ తెలుగు ఛానల్. అమరావతికి సంబంధించి చాలా ఫాస్ట్గా జరుగుతున్నటువంటి పనులు మనం చూపిస్తూనే ఉన్నాం. అంతేకాకుండా అమరావతిలో ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేసుకుంటే బాగుంటుంది అనే దాన్ని కూడా మీకు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాం. మీకు ఎవరికైనా అమరావతి ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి డీటెయిల్స్ కావచ్చు, ఏ ఏ ప్రాంతాలు ఎంతెంత రేట్లు ఉన్నాయి కావచ్చు, ఇవి తెలుసుకోవాలంటే కింద మా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక డెఫినెట్గా మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ మీ ముందుకు ఎప్పటికప్పుడు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఇకపోతే విషయంలోకి వెళ్తే అమరావతి 3 ఏళ్లలోనే పూర్తి చేస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్నటువంటి అందరూ కూడా ఒకే తాటిపై ఉండి చాలా ఫాస్ట్గా ఇక్కడ పనినైతే ప్రారంభించారు. అంతేకాకుండా నిన్న అమరావతికి సంబంధించి మంత్రి నారాయణ గారు ఇక్కడికి వచ్చి స్వయంగా విజిట్ చేసి ఏ పనులు ఏ స్థాయిలో ఉన్నాయని కూడా ఆయన చూసి మరి చెప్పడం జరిగింది. ఇకపోతే వచ్చే నెల 2వ వారం నుంచే పనులు వేగవంతం చేస్తామని చెప్పుకుంటూ వచ్చారు. ఎందుకంటే 2వ వారం నుంచి ఎందుకు అంటున్నారంటే ఇప్పటికీ ఇక్కడ వాటర్ కానీ ఇంకొకటి కానీ చెత్త చెదారం ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఇవంతా కూడా దాదాపు 50 అడుగుల లోతులో మునిగిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో మిగతావన్నీ కూడా మనం చూసుకుంటే ఇక్కడ ఇవి ఐకానిక్ టవర్స్కి సంబంధించినటువంటి ఫౌండేషన్ ఇదంతా కూడా దాదాపు 5 టవర్లు ఇక్కడ నిర్మించాలని చెప్పి ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి టవర్స్గా వీటిని నిర్మించాలని చెప్పి అప్పట్లో చాలా భారీ ఎత్తున వీటికి అవార్డ్స్ కూడా వచ్చాయి. ఒకటే రోజులో ఇంత బేస్మెంట్ వేయటం కావచ్చు, ఇంత పనులు పూర్తి చేయడంలో చాలా గవర్నమెంట్కి అప్పుడు మంచి పేరు వచ్చింది. సో గత 5 ఏళ్లుగా దీన్ని మరుగున పడిపోయినా మళ్ళీ వచ్చినటువంటి వెంటనే దీనికి సంబంధించి వాటర్ ఇవన్నీ కూడా క్లియర్ చేయటం, జంగిల్ క్లియర్ చేయటం ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా రోడ్లు, కనెక్టివిటీలు, డ్రైనేజీలు, అలాగే ఎంప్లాయీస్ క్వార్టర్స్కి సంబంధించినటువంటి అపార్ట్మెంట్లు ఇవన్నీ కూడా చకచకా రెడీ చేసి ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ నిశ్చయించుకుంది. ఇకపోతే నెలాఖరుకు టెండర్లు పూర్తి చేస్తామని చెప్పారు. అమరావతికి సంబంధించి ఇప్పటి వరకు 38,571 కోట్ల విలువైనటువంటి పనులకు టెండర్లకు పిలిచామని చెప్పి మంత్రి నారాయణ తెలిపారు. జనవరి నెలాఖరు కల్లా టెండర్లు పూర్తి చేసి వచ్చే 3 ఏళ్లలో అమరావతి పూర్తి చేస్తాం అంటే ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంటు కంప్లీట్గా ఉన్నప్పుడే అంటే 3 ఏళ్లలోనే పూర్తి చేసి ప్రజలకి ఇవ్వాలి అనే కృతనిశ్చయంతో చాలా బలమైనటువంటి నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు. చాలా ఫాస్ట్గా అటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా నిధులు తెచ్చుకుని చాలా ఫాస్ట్గా చేపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అమరావతి పూర్తి చేసే నెక్స్ట్ ఎలక్షన్స్కి వెళ్ళాలనే యోచనలో కనిపిస్తూ ఉంది. 3 ఏళ్లలో పూర్తి చేస్తేనే అమరావతికి మనం బలంగా నిలబడగలుగుతామని, అమరావతి ఆంధ్రప్రదేశ్కి అందించగలుగుతామని, ఇక్కడ ఎంప్లాయ్మెంట్కి కావచ్చు, ఇన్వెస్టర్ సంబంధించి హైకోర్టు ప్రాంగణాలు, ఐకానిక్ భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి సచివాలయం అధికారులతో నిన్న ఆయన వచ్చి ఇక్కడ విజిట్ చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఒకటే చోట ఉండేలా జిఏడి టవర్స్ మరో 4 టవర్స్ నిర్మించేలా డిజైన్లు కూడా ఇక్కడ రూపొందించినట్లుగా తెలుస్తుంది. హైకోర్టు భవనం 8 అంతస్తులు ఉండబోతున్నట్టు కూడా చెప్తున్నారు. 20.32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అసెంబ్లీ భవనం, అలాగే 11.22 లక్షల చదరపు అడుగుల మీటర్లో ఉండేలా రూపకల్పన చేస్తూ అసెంబ్లీ జరగని టైంలో కూడా పర్యాటకులు వచ్చి అసెంబ్లీ పరిసరాలను కూడా విజిట్ చేసేలాగా అంటే ఇది కరెక్ట్గా ఇప్పుడు ఐకానిక్ టవర్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఎగ్జాక్ట్గా దీనికి ఆపోజిట్లోనే కరెక్ట్గా ఇది మధ్యలో ఇది ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ బ్లూ కలర్ గేట్లా కనిపిస్తున్నాయి కదా, దాని అవతల రోడ్లు మధ్యలో రోడ్డు వస్తుంది. ఆ రోడ్డుకి అవతల అంతా కూడా అసెంబ్లీ రాబోతున్నటువంటి పరిస్థితి. ఆ అసెంబ్లీ కూడా చాలా అద్భుతమైనటువంటి ఆర్కిటెక్చర్తో గతంలోనే ఇచ్చినటువంటి డిజైన్లు అన్నింటినీ కూడా ఇప్పటికే దాన్ని రెడీ చేసుకున్నారు. దానికి సంబంధించి కూడా ఓకే చేసుకుని ఇప్పుడు దానికి గతంలో ఉన్న వాళ్ళని ఎవరైతే డిజైన్ అవే మళ్ళీ ఇప్పుడు చేసే పనిలో అయితే పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా ఉన్నటువంటి పునాదుల్లో ఉన్నటువంటి వాటర్ని అంతా కూడా క్లీన్ చేసి పనులు స్టార్ట్ చేయటమే లేటుగా చాలా పకడ్బందీగా గతంలోనే దీనికి సంబంధించి అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా కూడా 2014 వరకు 14 నుంచి 19 వరకు ఉన్నటువంటి డిజైన్స్ అలాగే అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నారు. దీనికి సంబంధించి కనెక్టివిటీస్ కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, చాలా వరకు ఫౌండేషన్ వేసి సెగన్లో ఆపేసి ఉన్నటువంటి పరిస్థితి. సో అవన్నీ కూడా ఫాస్ట్గా రెడీ చేసుకునే పని. మెయిన్ ఏంటంటే ఇక్కడ అందరికీ పెద్ద టాస్క్ వాటర్ క్లీన్ చేయటం, జంగిల్ క్లీన్ చేయటమే ఉంది. అది కూడా చాలా వరకు కంప్లీట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో 3 ఏళ్లలో నిజంగానే డెఫినెట్గా పూర్తి చేసే అవకాశాలు కూడా చాలా బలంగా కనిపిస్తున్నాయి. ముందుగానే పూర్తి అవ్వాలని కూడా కోరుకుందాం. అమరావతికి ఇది చాలా ఆంధ్రప్రదేశ్కి ఇది చాలా అత్యవసరమైనటువంటి రాజధాని. ప్రజలు వాళ్ళ చేత చాలా అద్భుతమైనటువంటి రాజధాని నిర్మించుకునే అవకాశం ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వచ్చింది.
ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్కి వచ్చింది కాబట్టి చాలా ప్రతిష్టాత్మకంగా వాళ్ళు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు.